హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, అంబర్పేట్, అశోక్ నగర్, ఖైరతాబాద్ వర్షం దంచి కొడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, అంబర్పేట్, అశోక్ నగర్, ఖైరతాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక హైదరాబాద్ నగరంలో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హైదరాబాద్ లో నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు మరియు ఉప్పల్ పరిసర ప్రాంతాలు అయితే భారీ జలమయంతో రోడ్లన్నీ కిక్కిచ్చిపోయాయి. రోడ్ల మీద కూడా వరద నీరు భారీగా చేరి అతలాకుతలమైనటువంటి సందర్భాలు నిన్న రాత్రంతా చేస్తాం. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి కుండపోత వాన అయితే హైదరాబాద్ మొత్తం కురుస్తుంది. ట్రాఫిక్ జాములతో వాహనదారులు కూడా అవస్థ పడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఉదయం దాదాపు 9 గంటల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం అయితే వస్తుంది. దాదాపు 9:30 సుమారు స్టార్ట్ అయింది. అయితే కొద్దిసేపటి కిందటే దాదాపు 12 గంటల ప్రాంతం నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఏరియా మొత్తం భారీ వర్షంతో లోటత్తు ప్రాంతాలకు కూడా నీట మునిగి రోడ్లపై కూడా వరద వచ్చినటువంటి సందర్భాలు చూసాం. అయితే ట్రాఫిక్ జామ్ తో సహా వాహనాల దారులు చాలా అవస్థలు పడ్డారు. అయితే రాష్ట్రంలో మరొక 5-6 రోజులు కూడా భారీ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. చురుగ్గా ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా ఎక్కువ ఉండడం వల్ల ఈ వర్షం అయితే హైదరాబాద్ నగర వాసులకు గురువారం రాత్రి నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలతో సహా హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఆకస్మిక వర్షం కారణంగా నగర జీవన శైలి కూడా స్తంభించిపోయింది. నగరంలోని హయత్ నగర్, ఉప్పల్, కోటి, తార్నాక, సికింద్రాబాద్ వంటి తూర్పు మధ్య ప్రాంతాలతో పాటు బంజారాహిల్, అమీర్పేట్, సనత్ నగర్ వంటి పశ్చిమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఈ కుండపోత వాన దాటికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అనేక రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయం, ఇళ్ల నుంచి ఆఫీస్కి వచ్చే సమయం కావడంతో ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రధాన జంక్షన్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నిలిచిన నీటిలో వాహనాలు మొరాయించడంతో కూడా ప్రయాణికులు తీవ్ర అవస్థలైతే ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 10-12 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రజలు మరియు రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఋతుపవనాల క్రియాశీలతకు నిదర్శనమని, రాబోయే రోజుల్లోనూ కూడా ఇలాంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా దాదాపు 10 గంటల నుంచి నగర వ్యాప్తంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా మోస్తరు వర్షంతో స్టార్ట్ అయింది. అయితే కొద్దిసేపటి కింద దాదాపు 12 గంటల సుమారు నుంచి ఇటు షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి కుండపోత వర్షం మనం చూస్తున్నాం. అత్యధికంగా హెచ్సియు వద్ద 14.83, లింగంపల్లిలో 11.40, చందానగర్ లో 10.93, గచ్చిబౌలిలో 8.13 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదవుతుంది. చందానగర్, మియాపూర్, మదీనాగూడలో పలు అపార్ట్మెంట్ల తెల్లార్లోకి కూడా వరద నీరు వచ్చింది. అపార్ట్మెంట్ వాసులు వరద నీళ్లను మోటార్లతో తోడి బయటకు పోస్తున్నారు. మదీనాగూడలో నాలాలో కారు కొట్టుకురాగా ట్రాఫిక్ పోలీసులు దాన్ని బయటకు తీశారు. వేముకుంటలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులైతే ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో సామాగ్రి తడిచిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ మళ్లీ నీట మునిగింది. శివ, చందనగర్ రైల్వే అండర్ పాస్ కూడా వరదలో మునిగిపోయింది. దీంతో సమీప కాలనీల వాసులు చందనగర్ మరియు లింగంపల్లికి వెళ్లేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక బంజారాహిల్స్, కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, దుమ్మాయిగూడ, పోచారం, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ వర్షం కురుస్తూనే ఉంది. ముషీరాబాద్ లో 4.18, హిమాయత్ నగర్ లో 3.6, ఓయూ 3.38, వనస్థలిపురం 3.28 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం అయితే నమోదైంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ఆరెంజ్ అలాగే వినోద్, లోతట్టు ప్రాంతాల్లో, నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వర్షం కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఏంటి జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమైనా అలర్ట్ అయిందా కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి? డెఫినెట్లీ నిన్న రాత్రి కూడా పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నటువంటి వాతావరణం చూసాం. అయితే నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ కంప్లీట్ శివారు ప్రాంతాలు కూడా హైదరాబాద్ సిటీ మొత్తంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు, మరొక పక్క విద్యుత్ అధికారులు కూడా నిన్న రాత్రి భారీ హెచ్చరికలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిన్న ఇవాళ చూస్తుంటే మనం వీకెండ్ కాబట్టి శివ, ఇటు ఎల్బీనగర్ అలాగే మరొక పక్క ఇటు అమీర్పేట్ నుంచి మొదలు పెడితే ఎల్బీనగర్ వరకు పరిసర ప్రాంతాలని రద్దీమయమయ్యాయి. నిన్న రాత్రి కూడా చాలా మంది ప్రయాణికులు ఊళ్ళలోకి, వీకెండ్ కాబట్టి ఊళ్ళలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడం, మరొక పక్క అనుకున్న సమయానికి వెహికల్స్ రాకపోవడంతో కూడా ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ఎవరి కాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి వీకెండ్ కాబట్టి ఇవాళ కూడా భారీ రద్దీగా ప్రయాణికులు భారీగా ఆంధ్రాకు వెళ్లాల్సినటువంటి ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ తో కిక్కించుకోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏం కలగకుండా అధికారులు ఆదేశిస్తున్నారు. మరొక పక్క విద్యుత్ శాఖ అధికారులు కూడా మొత్తం జరిగే బిల్డింగ్స్, అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ దగ్గర నిల్చోవడం లాంటివి కానీ, అలాగే విద్యుత్ మరమ్మతులు జరిగేటువంటి ప్లేసుల్లో కూడా ప్రజలు అక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది. ఏది ఏమైనా వరుసగా 3 రోజులు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అలర్ట్ జారీ చేశారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.